నిన్న దివ్యాంగులు మీటింగ్ జరిగింది. పాపం అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళు, పుట్టగానే బెడ్ రిడన్ అయిపోయిన వాళ్ళు, మంచాలకి అంకితం అయిపోయిన వాళ్ళు. భీమంలో ఒక అబ్బాయి వచ్చి అడిగి మమ్మల్ని వదిలేసావు మేనిఫెస్టోలో నువ్వు లేవంటే, చీచి నేను మిమ్మల్ని ఎలా వదులుతాను? ఒక ఫిజికలీ ఛాలెంజ్ క్రికెట్కి నేను డబ్బులు ఇచ్చినవాడిని, సొంత డబ్బులు ఇచ్చినవాడిని హైదరాబాద్లో. చెప్పాను మిమ్మల్ని వదలను, ఎక్కువ చేయడానికి తపన పడేవాళ్ళకి ఎక్కువ ఆలోచిస్తున్నానని చెప్పి. నేను అనుకుంటుంది మినిమం వాళ్ళకి 5,000 పెన్షన్, 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి ప్రతి దివ్యాంగులకి. అలాగే 1% పనిచేసే వారికి 10,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే దివ్యాంగులకి ప్రత్యేకించి ఇల్లు సదుపాయాలు ఉండాలి. దాదాపు 28 లక్షల మంది ఉన్నారు, వారందరికీ మేము అండగా నిలబడతాం. ప్రత్యేకమైన ఇల్లు కట్టిస్తాను, ఎందుకంటే వారు వీల్ చైర్లో తిరిగేలాగా. నేను ఎంత బాధపడ్డానంటే దివ్యాంగులతో మాట్లాడుతుంటే, అన్న బడి నుంచి బాత్రూమ్ దాకా వెళ్ళాలంటే యుద్ధమే అన్న మాకు రోజు అని. వీల్ చైర్లు మమ్మల్ని అందరూ పరిహసించేవాళ్ళన్నా, వెటకారం చేసేవాళ్ళే అన్న. అంటే వాళ్ళకి అండగా నిలబడటానికి, దివ్యాంగులకు అండగా నిలబడటానికి జనసేన ఉంది. నేను ముఖ్యమంత్రి అయితే మీకు అండగా నిలబడతాను.